విశాఖపట్నం రేంజ్ డిఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారి ఆలోచన మేరకు అభ్యుదయం అని చెప్పే ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఫేస్ చేస్తున్న ఈ మాదక ద్రవ్యాలు ఎంత మన రాష్ట్రాన్నే కాదు, మన ప్రాంతాన్నే కాదు, దేశాన్ని అలాగే ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తున్నాయి. ఈ డ్రగ్స్ రహిత సమాజాన్ని చేయడానికి గాను అందుకు గాను పోలీసుల తరపున ముందు సంకల్పం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఈ అభ్యుదయం పేరిట మన ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా కవర్ చేయడానికి గాను ఒక సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగింది. మొన్న 12th మన హోమ్ మినిస్టర్ మేడం గారు, వంగలపూడి అనిత మేడం గారు, అలాగే రేంజ్ డిఐజీ గారు, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో మన పాయకరావుపేట 12th స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సైకిల్ ర్యాలీ తాలూకా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంపార్టెంట్ విలేజెస్ అన్నీ కూడా కవర్ చేస్తూ ఉత్తరాంధ్ర అంతా తిరుగుతూ డ్రగ్స్కి ఎగనిస్ట్గా ఫైట్ చేస్తూ ప్రజలందరినీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా ఎవ్రీడే కూడా ప్రతి చోట కూడా సైకిల్ ర్యాలీలు అట్లాగే అవగాహన సదస్సులు, మీటింగ్స్ అన్నీ కండక్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాము. అందులో భాగంగా నిన్న ఈవినింగ్ మన నర్సీపట్నంకి ఈ ర్యాలీ రావడం జరిగింది. ఈ రోజున ఇక్కడ నర్సీపట్నం నుంచి బయలుదేరి నర్సీపట్నం అంతా కూడా కవర్ చేసిన తర్వాత మిగతా కొత్తకోట మీదుగా మన జిల్లా అంతా కవర్ చేసి మిగతా జిల్లాలు కూడా కవర్ చేస్తాయండి. చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ సే నో టు డ్రగ్స్ అని చెప్పి ఈ క్యాంపెయిన్ తీసుకొని అనిత గారు మొదలుపెట్టిన తర్వాత మా నర్సీపట్నం కూడా రావడం అనేది మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం చేతులు జోడించి. ఈరోజు మీరందరూ డ్రగ్స్కి నో చెప్పడంతో పాటు మనకి వైట్ పౌడర్ డ్రగ్స్ ఉంటుంది, దాంట్లో మళ్ళీ మన దగ్గర ఎక్కువ ఏంటంటే గాంజాయి ఎక్కువ అలవాటు పడిపోయి ఎంతోమంది పిల్లలు చిన్న వయసు వాళ్ళు ఆ గాంజాయి కొట్టిన తర్వాత వాళ్ళకి మత్తులోని ఎదుర్కొన్నది తల్ల చెల్ల వాళ్ళ కుటుంబమా లేకపోతే రేపు ఎవరికి హాని చేస్తున్నానని కూడా ఆ మత్తులోని వాళ్ళు తెలుసుకోకుండా బిహేవ్ చేస్తున్నారు. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడే మాకు కాలనీ ఉంది, కాలనీ దగ్గర ఒక కుర్రోడు అలాగే గాంజాయి కొట్టి అక్కడ ఉన్న చిన్న పిల్ల మీద వెళ్ళి అటెంప్ట్ చేయబోయాడు. అది చూసిన తర్వాత నాకు ఎంత అసహ్యం వేసిందంటే అలాంటి క్రూరుల్ని ఏం చేయాలా అనిపించింది. కానీ ఆ మూమెంట్లోని మాబ్ మెంటాలిటీ అవ్వచ్చు, లేకపోతే అగ్రెసివ్నెస్ వల్ల అవ్వచ్చు, ఏంటి ఇలాంటి వ్యక్తులు ఉండవలసిన అవసరం ఉందా, ఈ మూమెంట్ భారం ఏమో అని అనిపిస్తుంది. కానీ రూట్ కాజ్ తీసుకుంటే ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, వినవలసిన అవసరం ఎంతైనా ఉందంటే పక్కన ఒక చెడు వ్యక్తి ఉంటాడు. ఆ చెడు వ్యక్తి సడన్ గా జేబులో కాస్ట్లీ ఫోన్ పెట్టుకొని వస్తాడు. సడన్ గా ఉదయం లేసరికి స్పోర్ట్స్ బైక్ ఉంటుంది. సడన్ గా ఏం చదవలేదు, తను ఉద్యోగాలు లేవు, కానీ తన దగ్గర కాస్ట్లీ సామాన్లు అన్ని చూసేసరికి ఏరా మనం చదవవసరం లేదేమో, ఇలా మనం బతుకుతే మనం కూడా ఒక ఫోన్ కొనుక్కోవచ్చు, ఒక స్పోర్ట్స్ బైక్ పెట్టుకొని తిరగొచ్చు అని చెప్పి ఆలోచన చిన్న వయసులో వస్తుంది. అంటే రాత్రి ఎదిగిపోదామని. అలాంటి ఆలోచన ఏదన్నా వచ్చినప్పుడు ఆ వ్యక్తి తప్పుడు పని చేస్తున్నాడు మాత్రం గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరు నిజమైన రియల్ ఫ్రెండ్ అయితే ఆ వ్యక్తికి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. వినకపోతే ఏం చేస్తున్నాడో గమనించి ఇక్కడ డిఎస్పీ గారికి, సిఐ గారికి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా చెప్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.